బ్రతుకుతున్నాము అని అంటే ఎవరో ఒక వ్యక్తి కారణమై ఉంటారు. ఇటు రీతిగా మనం బ్రతుకుతున్నాము అంటే మన జీవితం అంతా వెళ్ళిపోతుంది, సాఫీగా జరుగుతుంది. ఎవరో ఉన్నారా మన పైన, ఏదో ఫోర్స్ ఉంది మన పైన, ఎవరో వాళ్ళు నడిపిస్తున్నారు అని మనం అనుకుంటా ఉంటాం. వీటన్నిటికీ కారణము ఎవరు అని అంటే యేసు క్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఈ లోకంలో నువ్వు ఏ దేవుడైనా నమ్మవచ్చు, ఎవరినైనా మీరు నమ్ముకొని ఉండవచ్చు, కానీ యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైన దేవుడై ఉన్నారు. దేవుడు అనంటే ఏదేదో కాదు, అని ముఖ్యంగా దేవుడు అనంటే ఎవరు చేయలేని దాన్ని చేసిన వాడై ఉండాలి, ఎవరు సాధించలేని దాన్ని సాధించిన వాడై ఉండాలి. అదే మరణాన్ని గెలవడము ఎవరు కూడా చేయలేడు. ఏ మనిషి గాని, భూలోకంలో ఉన్న ఏ వ్యక్తి గాని ఎవరి వల్ల సాధ్యము కానిది ఒకే ఒక వ్యక్తి, ఆయనే మేము నమ్ముకున్నటువంటి నిజమైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకమునకు వచ్చి మనందరి కొరకు, నీవు చేసిన పాపాల కొరకు, నేను చేసిన పాపాల కొరకు, మనందరి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నారు. మరణాన్ని గెలిచినటువంటి దేవుడు నిజమైన దేవుడు కనుక ఆయన మీరు నమ్ముకోనండి. యవనస్తులారా, పెద్దలారా, మీ జీవితంలో ఎన్నో మీరు చూస్తుండవచ్చు, ఎంతో మందిని మీరు కలిసి ఉండవచ్చు, ఎన్నో గుళ్ళకి ఎక్కడికో మీరు వెళ్ళి ఉండవచ్చు, కానీ నేను చెప్పేది ఒకటే, నిజమైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆయన మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలడు, ఆయన మాత్రమే పరలోక రాజ్యం ఇవ్వగలడు. ఆయన నమ్ముకోనండి, పరలోక రాజ్యం వెళ్ళండి. ఈ మాటలు మీ అందరినీ కూడా ప్రభువు దీవించును గాక. ఆమేన్.